హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డుకి ఈకేవైసీ అయితే లింక్ చేసుకోవాలి. సో ఈ యొక్క ఈకేవైసీ ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా రేషన్ అయితే బంద్ చేస్తున్నారు. రేషన్‌తో పాటు రేషన్ కార్డు కూడా అయితే రద్దు చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి ఈకేవైసీ అనేది మనం ఎలా చేసుకోవాలో కేవలం మీ యొక్క మొబైల్ గానీ, లేదా మీ దగ్గర పీసీ గానీ ఏదున్నా సరే ఈజీగా నేనైతే మీకు అప్డేట్ అయితే నేను ఈ వీడియోలో లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకే కొత్త రేషన్ కార్డును కూడా అయితే మనకి పంపిణీ చేస్తామని చెప్పారు. అయితే 50 సంవత్సరాలకు సంబంధించి వచ్చే నెలలో అయితే మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ యొక్క మార్చి నెలలో మనకు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు కావాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ సంబంధించి, అలాగే ఇప్పుడు రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ కీలక నిర్ణయం ఏందంటే, ఇప్పుడు రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి. ఈ యొక్క ఈకేవైసీ అంటే ఏం లేదండి, మీ యొక్క రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌తో లింక్ చేసుకునే ప్రాసెస్‌నే ఈకేవైసీ అంటారు. అయితే ఇది మనం ఎక్కడ చేసుకోవాలంటే, గతంలో మనకు వాలంటీర్లు అయితే ఉండేవాళ్ళు. ఈ వాలంటీర్లు మనకు బయోమెట్రిక్ అది తీసుకొని చేసేవాళ్ళనమాట. కానీ ఇప్పుడొచ్చేసి మనకు ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్‌ని మనకు ఎవరు చేస్తున్నారు అనంటే, మన దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్ ఉంటుంది కదా! ఆ రేషన్ డీలర్ దగ్గర మనకు ఈపాస్ మిషన్ ఉంటుంది కదా! మనం ఎవ్రీ మంత్ రేషన్ తీసుకునేటప్పుడు ఒక చిన్న మిషన్‌లో వేలు ముద్రేస్తుంటాం కదా! ఆ ముద్రని యూజ్ చేసి ఈకేవైసీ అయితే ఇప్పుడైనా చేస్తున్నారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ కానటువంటి లిస్టులన్నీ కూడా రేషన్ షాపుల డీలర్ల దగ్గరకైతే వచ్చేసాయి. ఈ రేషన్ షాపుల దగ్గరకు వచ్చినటువంటి ఆ లిస్టులను తీసుకొని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ డీలర్లందరూ కూడా ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరికి కూడా అయితే ఫోన్లు చేస్తున్నారు. సో కొంతమందికి ఫోన్ నంబర్లు తెలీదు. ఎగ్జాంపుల్, మీరు ఒక విలేజ్‌లో ఉంటే మీ యొక్క ఫోన్ నంబర్‌లు గానీ, మీ డీటెయిల్స్ గానీ అన్నీ రేషన్ షాప్ డీలర్ దగ్గర ఉంటాయి. సో పక్కన మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా వెళ్ళినా గానీ వాళ్ళకి చెప్పి పంపించినా మీరు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి ఇదైతే మనం ఈకేవైసీ చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క మీరు గనక టౌన్‌లో గనుకుంటే, సో మీరు టౌన్‌లో ఉన్నప్పుడు మీ పేర్లన్నీ కూడా ఉండవు గదా! దాదాపు ఒక రేషన్ షాప్‌కొచ్చేసి 2500 నుంచి 3500 రేషన్ కార్డుల వరకు రేషన్ సరుకులు ఇస్తుంటారు. సో ఇప్పుడు అందరికి సంబంధించినటువంటి ఫోన్ నంబర్‌లు గానీ, అందరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గానీ ఉండవు. అప్పుడు రేషన్ షాప్ డీలర్లు ఏం చేస్తున్నారు, సో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం మాత్రమే కాల్స్ చేసి వాళ్ళనైతే పిలిపించి ఈకేవైసీ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. సో మిగతా వాళ్ళకి ఎలా చేయాలి? సో అలాగే మనకు ఇంకొక అప్డేట్ కూడా ఏంటంటే, కొంతమంది చిన్న పిల్లల లిస్టులు అయితే వస్తున్నాయి. అప్పుడు చిన్న పిల్లలకి ఎలా చేయాలి? చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు మెన్షన్ చేస్తే నో ప్రాబ్లమ్. సో ఇట్లాగైతే కొన్ని కొన్ని కారణాల వల్ల అందరికీ మన యొక్క రేషన్ షాప్ డీలర్‌లయితే ఈ సమాచారాన్ని అయితే ఇవ్వలేకపోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి పెండింగ్ అయితే పడిపోయినాయన్నమాట చాలా మందివి. ఈ యొక్క ఈకేవైసీ అనేది బేసిక్‌గా ఎవరెవరు చేసుకోవాలి అంటే చెప్తాను చూడండి. మీ రేషన్ కార్డ్‌లో ఎంతమంది ఉన్నా సరే, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఎంతమంది పేర్లైతే ఉంటాయో సో వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఈకేవైసీ అయితే చేసుకోవాలి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోబోయే ముందు ఒక 2 పనులైతే చేయాల్సి ఉంటుంది. ఆ 2 పనుల విషయానికి వచ్చినట్లయితే, మనకు మొట్టమొదటిగా వచ్చేసి ఎవరైతే ఈ యొక్క ఈకేవైసీ చేయాలనుకున్నారో వాళ్ళలో ముఖ్యంగా చిన్న పిల్లల విషయానికి వస్తే 5 సంవత్సరాల కంటే పైబడిన వయసు కలిగిన వారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌ని అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ సెంటర్‌కి వెళ్ళేసి బయోమెట్రిక్స్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా! ఈ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా స్కానర్ పైన పెట్టి వాళ్ళైతే అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్‌కి వెళ్తారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఈకేవైసీ అయితే అవుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల వరకు చైల్డ్ ఆధార్ ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళకి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసిన తర్వాత ఆ యొక్క ఆధార్ అనేది మనకు డైరెక్ట్‌గా మనకు రేషన్ కార్డ్‌కి సంబంధించి బయోమెట్రిక్స్ అయితే పడడం జరుగుతుంది. తర్వాత 15 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఒకసారి మీరు బయోమెట్రిక్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో మొత్తంగా మనకు ఈ 2 సార్లు పిల్లలకైతే చేయించాలి. సో పెద్దవారు గాని ఎవరైనా సరే గడిచినటువంటి 10 సంవత్సరాల లోపు ఎవరైనా సరే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే
ఈ 10 సంవత్సరాల లోపు ఎవరైతే బయోమెట్రిక్ అనేది చేసుకోకుండా ఉంటారో అటువంటి వారు ఆధార్ కార్డుకు సంబంధించి మనకు బయోమెట్రిక్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. బయోమెట్రిక్స్ అనేది అప్డేట్ చేసుకొని తర్వాత ఈకేవైసీ ప్రాసెస్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మన మొబైల్లోనే మనకు కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో ఎవరెవరికి ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయింది, ఎవరెవరికి కాలేదు. సో లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ప్రాసెస్ అనేది మనకు సంబంధించినటువంటి డైరెక్ట్గా మొబైల్ నుంచి చేసుకోవచ్చు, లేదా మనకు సంబంధించినటువంటి కంప్యూటర్లో కానీ ఏదైనా సరే ఒకే విధంగా ఉంటుంది. సో మీకు మొబైల్లో చేస్తే వేరే విధంగా, లేకపోతే మీకు డైరెక్ట్గా కంప్యూటర్లో చేస్తే వేరే విధంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదన్నమాట. సో అప్పుడు మనము ఆ యొక్క ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలో క్లారిటీగా అయితే నేను మీకు లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఒక మొబైల్ అయినా సరే లేదా మీరు పీసీ అయినా సరే తీసుకోండి. సో వాటిలో ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా కూడా పిన్ టు పిన్ అయితే మీరు డైరెక్ట్గా చేయండి. ఎక్కడ కూడా అయితే మీరు మిస్ చేయొద్దు. మొత్తంగా అయితే క్లారిటీగా చూసిన తర్వాతే మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఈజీగా అయితే మీకు అర్థమైపోతుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీ మొబైల్ కానీ పీసీ కానీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు రాజు టెక్ టీవీ అని చెప్పేసి మీరైతే టైప్ చేయండి. సో మీరు టైప్ చేసి సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మీకు వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు రాజు టెక్ టీవీ వెబ్సైట్ కనిపిస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా హోమ్ పేజ్లోనే ఈ విధంగా ఏపీ రేషన్ కార్డు ఈకేవైసీ సో మనకి ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీకు ఇది కనిపించకపోతే మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మీకు కేటగిరీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో కేటగిరీస్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఈ యొక్క కేటగిరీస్ దగ్గరకు వచ్చేసండి కిందకి. సో ఈ విధంగా మొత్తం స్క్రోల్ చేసి కేటగిరీస్ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మీకు ఏపీ రేషన్ కార్డు కేటగిరీ దగ్గరకు వచ్చేస్తే ఏపీ రేషన్ కార్డు. సో ఇది కనిపిస్తుంది. సో మీకు డైరెక్ట్గా హోమ్ పేజ్లో కనిపించిన దాన్ని ఓపెన్ చేయండి. ఇన్ కేస్ కనిపించకపోతే ఈ విధంగా కేటగిరీ ఆప్షన్స్లోకి వచ్చి ఏపీ రేషన్ కార్డుని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చదువుకోకుండా ఉన్న ప్రాబ్లం అయితే లేదు, నో ప్రాబ్లం. మొత్తం అయితే మీరు పైకి స్క్రోల్ చేసేయండి. మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి మాత్రం మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ రేషన్ కార్డు స్టేటస్ చెక్ అండ్ నౌ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా. సో ఈ లింక్ని అయితే మీరు క్లిక్ చేయొద్దు. ఇది ఎందుకంటే జస్ట్ మనకు రేషన్ కార్డుకి సంబంధించి యాక్టివ్లో ఉందా లేదా మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయి. సో అది మనకు అవసరం లేదు. ఈకేవైసీ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవాలి కాబట్టి దీన్ని కూడా మీరు పైకి స్క్రోల్ చేసుకుంటా మీరు కిందకైతే రండి. కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈకేవైసీ స్టేటస్ లింక్ అని కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ హెయిర్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ నుంచి ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీకు మొబైల్ కూడా అయితే నేను రొటేట్ చేసి క్లారిటీగా చూపిస్తాను. సో మీరైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్ మనకు డైరెక్ట్గా ఆ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసుకున్న వెంటనే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ నేను ఏ ఆప్షన్స్ చూపిస్తున్నానో అదే అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. వేరే ఆప్షన్స్ అయితే మీరు వాటి జోలికి వెళ్ళొద్దు. సో ఇక్కడ డైరెక్ట్గా మనకు వచ్చేసి ఈ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మనకు వచ్చేసి హోమ్ అని ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి రిపోర్ట్స్ అని ఉంటుంది. సో ఈ యొక్క రిపోర్ట్స్ పైన మనం క్లిక్ చేయాలి. రిపోర్ట్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఎంఐఎస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా ఎంఐఎస్ స్టార్టింగ్ ఫస్ట్ ఆప్షన్. సో దానిపైన మీరు ట్యాప్ చేయండి. ఎంఐఎస్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇంకొక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, ఇంకొక విండో అనేది. ఇందులో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ సెర్చ్ అని మనకి కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మనకు అప్డేట్ అనేది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్లో ఆర్సీ నెంబర్ దగ్గర మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ వేయాలి, లేదా మన దగ్గర రైస్ కార్డు ఉంటే రైస్ కార్డు. సో ఏదైనా సరే ఒకటే విధంగా పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి మీ యొక్క రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా వస్తుందో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చూపిస్తాను. వెంటనే మనకు ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనం క్లారిటీగా చూడొచ్చు. మనం రైస్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఆర్సీ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకు ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఉంటుంది, అలాగే మన యొక్క మండలం పేరు ఉంటుంది, సెక్రటరేట్ నేమ్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో మనకు రైస్ కార్డ్ నెంబర్ కూడా అయితే కనిపిస్తుంది, పాత రేషన్ కార్డ్ నెంబర్ కూడా అయితే మనకు అక్కడ డిస్ప్లే ఇస్తారు. తర్వాత మన యొక్క మెంబర్ నేమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అనంతరం మనకు ఆర్సీ స్టేటస్ దగ్గర యాక్టివ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇన్ కేస్ మీకు యాక్టివ్ అని కనుక లేకుండా మీకు ఆ ప్లేస్లో ఇన్యాక్టివ్ అని కానీ నో ఈకేవైసీ కానీ ఇట్లాంటి ఎర్రర్స్ కనుక చూపిస్తే మీరు ఆ ఎవరి పేరు దగ్గర అయితే మీకు చూపిస్తుందో వాళ్ళని తీసుకొని మీ యొక్క రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించాలి. ఇన్ కేసు మీరు చేయించకపోతే
వాళ్ళ పేరు అనేది రేషన్ కార్డులో నుంచి తొలగించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఈకేవైసీ మనకు ప్రెజెంట్ నేనిచ్చినటువంటి రేషన్ కార్డ్ నంబర్‌లో మనకు మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి ఇద్దరే ఉన్నారనమాట. సో, ఇద్దరికీ కూడా యాక్టివ్ అని చెప్పేసి మనకిక్కడ క్లారిటీగా చూపించడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు క్లారిటీగా చూసారు కదా! నేను చూపించిన విధంగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు అక్కడ మీ యొక్క పేరు సరిగ్గా మీకు యాక్టివ్ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. యాక్టివ్ గనక లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని రేషన్ షాప్ దగ్గరికెళ్ళైతే తీసుకొని వెళ్లి మీరు ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. దీనికి గడువు వచ్చేసి మనకు మార్చి 31 కంతా కూడా అయితే మనకు ఎక్స్‌టెన్షన్ చేసి 31 కంతా కూడా క్లోజ్ అయితే చేస్తున్నారు. సో, కాబట్టి జాగ్రత్తగా అయితే చేసుకోండి. అదే విధంగా మనకు త్వరలో డిజిటల్ రేషన్ కార్డ్ కూడా అయితే ఇవ్వబోతున్నారు. సో, ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్‌ని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికీ కూడా షేర్ చేయండి. చాలా మందికి విషయం అయితే తెలీదు. వాళ్ళకి తెలియడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మనకు రేషన్ కార్డ్ మాత్రమే చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. రేషన్ కార్డ్ లేకపోతే గవర్నమెంట్ నుంచి రేషన్‌తో పాటు పథకాలు కూడా రావన్నమాట. సో, కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికీ షేర్ చేయండి. కొత్త రేషన్ కార్డ్‌కి సంబంధించి సమాచారం వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా ఉండాలనుకుంటే రెగ్యులర్‌గా మీరు మన ఛానెల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.